తెలంగాణలో రేవంత్ సర్కార్ నిజంగా కఠినంగా వ్యవహరిస్తుందా? రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా జరగనంత అరాచకం ఇప్పుడు జరుగుతోంది. మీడియా మీద దాడు, వరుసగా 3 దాడులు. మహా టీవీ మీద దాడి జరిగింది. అంతకుముందు అతన్ని మన నేషనల్ హబ్ నుంచి వచ్చి పెట్టినటువంటి ఒక జాతీయవాద జర్నలిస్ట్కి సంబంధించినటువంటి సంస్థ మీద దాడి జరిగింది. తర్వాత మన మహా టీవీ మీద దాడి జరిగింది. ఇవాళ క్యూనిస్ మీద దాడి జరిగింది. వరుసగా మీడియా మీద దాడులు జరుగుతాయి. అదేంటంటే మీడియాలో వాళ్ళు మాట్లాడిన దానికి మా రియాక్షన్, లేకపోతే వాళ్ళు ప్రవర్తించిన దానికి మా రియాక్షన్ అని చెప్తున్నారు. మీడియాలో మాట్లాడితే నచ్చకపోతే ఖండించు, నీ ఖండన కూడా పంపించు. వెయ్యనంటే కనుక అది తప్పని చెప్పు, చట్టబద్ధంగా ఉంది. అదే సందర్భంలో వాళ్ళ మీద దాడులు చేయడం అనేటటువంటి సంస్కృతిని ఎట్లా అంటే ఆ లెక్కనైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేది బీజేపీకి నచ్చదు, బీజేపీ మాట్లాడేది బీఆర్ఎస్కి నచ్చదు. ఒకళ్ళదొక్కళ్ళకి నచ్చదు కదా. నచ్చదు కాబట్టి ఒకళ్ళ కార్యాలయం మీద ఒకళ్ళు వెళ్ళి దాడి చేసుకుంటున్నారా? ఒకళ్ళ తలకాయలు ఒకళ్ళు పగలగొట్టుకుంటున్నారా? అది కరెక్ట్ అవుతుందా? అంటే వీళ్ళు మీడియా అంటే కనుక ఏది మనం ఏదన్నా మాట్లాడితే పెద్దగా ఏం చేయలేరులే. మీడియా ఎట్లాగో యునైటెడ్గా లేదు, ఏదైతే పొలిటికల్ మోటివేటెడ్గా మారిపోయింది. అంటే మీడియా పొలిటికల్ మోటివేటెడ్గా మారింది, యూనియన్లో అట్లాగే తయారైంది. జర్నలిస్టుల మీద జరిగినప్పుడు దీపం పట్టుకునేవాళ్ళు, అది కూడా మళ్ళీ సాక్ష్యం మీద దాడి జరిగితేనేమో తెలుగుదేశం అనుకూల మీడియా ఇన్వాల్వ్ కాదు, తెలుగుదేశం అనుకూల మీడియా మీద దాడి జరిగినప్పుడు సాక్షి మీడియా ఇన్వాల్వ్ కాదు. అక్కడ కూడా అట్లాగే తగలడింది తెలంగాణలో కూడా. దాని ఇంపాక్టే ఇప్పుడు యూనియన్లు అట్లాగే ఉన్నాయి. అసలు సంఘటితంగా ఉద్యమించే స్థితిలో జర్నలిస్టులు లేరు. కాబట్టి మన ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ మీద ఎక్కడ దాడి జరిగినా, లేకపోతే సాక్షి కార్యాలయం మీద దాడులు జరిగిన, అక్కడ V6 మీద దాని పేరు ఏంటిది మహా టీవీ మీద దాడి జరిగినప్పుడు టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో వచ్చే మాటలకు కూడా తట్టుకోలేనంత స్థాయిలో ఉంది. తట్టుకోలేనంత స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. అంటే అసహనం పెచ్చుమీరుతోందా? అహంకారం, అభిజాత్యం పెరిగిపోతుందా? ఈ మాత్రం దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు విమర్శని. మేం మాత్రం ఏమైనా మాట్లాడచ్చు అనే స్థితికి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి, బట్ ఎవడో ఆత్మవిమర్శ చేసుకునే తీరిక లేదు.